ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో రీసెంట్గా నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. రీసెంట్లీ అని కాదు, చాలా డేస్ నుంచి వెళ్ళి క్యాంపస్కి వచ్చిన తర్వాత చాలామంది జాబ్స్కి ప్రిపేర్ కావాలి, కొంచెం గైడెన్స్ ఇవ్వండి, బుక్స్ చెప్పండి అని చాలామంది అంటున్నారు. సో ఎట్లాగో తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది. అందులో ఉన్న జాబ్ క్యాలెండర్ ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషను, సో మిగిలిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అని కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నోటిఫికేషన్స్కి తెలంగాణ ఏదైతే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చిందో కంపల్సరీ 2025లో యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ఎగ్జామ్స్ ఉండాలి. సో మీరు ఎవరైనా ఇటు సైడ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే, అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతా, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, ఈ నోటిఫికేషన్స్ అన్ని నేను రాస్తా, నా గవర్నమెంట్ సెక్టార్ సైడ్ నేను ప్రిపేర్ అవుతా అనుకుంటున్నా. సో పీజీ నార్మల్గా జాయిన్ అయినా, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, జాబ్స్కి ప్రిపరేషన్ అవుతున్నా నేను అనుకునే వాళ్ళకి. సో బుక్స్ గురించి కొన్ని చెప్తా. ఇప్పుడు ఒకటేసారి గ్రూప్ 2, గ్రూప్ 1 కొట్టేస్తా, గ్రూప్ 2 కొట్టేస్తా, గ్రూప్ 3 కొట్టేస్తాను ఒకటేసారి కాదు కదా. ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. కొన్ని బేసిక్స్ బుక్స్, అంటే ఆ బేసిక్స్ అనేవి కొన్ని బుక్స్ మ్యాండేటరీ. ఫుల్ సిలబస్ తర్వాత చదువుకుందాం మనం, మొత్తం ఎంటైర్ సిలబస్ అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి తర్వాత ఈ డీటెయిల్గా చదువుకోవచ్చు. ఫస్ట్ అయితే కొన్ని బేసిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బుక్స్ అనేవి చెప్తా, అవి తెచ్చుకొని ఫస్ట్ అవి చదువుకోరు. ఇప్పుడు హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ కానీ, ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ కంపల్సరీ చదవాల్సిందే. మీకు గ్రూప్ 2 రావాలన్నా, గ్రూప్ 3 రావాలన్నా, ఎస్ఐ కానిస్టేబుల్, వేరే ఏ నోటిఫికేషన్ తెలంగాణ జాబ్ రావాలన్నా కానీ ఇవి చదవాల్సిందే. ఇంగ్లీష్ చదవాల్సిందే, అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్ చదవాల్సిందే. సో ఇప్పుడు ఈ బుక్స్ గురించి సైన్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇవి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఇవన్నిటికి సంబంధించి బేసిక్స్ బుక్స్ ఫస్ట్ నేను ఫాలో అయినాయి. ప్లస్ నార్మల్గా ఇప్పుడు చూస్తాం కదా మా వాళ్ళు ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు ఏవేవైతే వాడుతున్నారో ఆ బుక్స్ నేను మీకు చెప్తా. ఈ కాంపిటేటివ్ సైడ్ ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, కాంపిటేటివ్ సైడ్ నేను ప్రిపేర్ అవుతా, తెలంగాణ జాబ్స్లో ప్రిపేర్ అవుతున్నా, సెంట్రల్కి కూడా పనిచేస్తాయి, మ్యాథ్స్ పనిచేస్తుంది, మిగిలిన అన్ని పనిచేస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా. సో ప్రిపరేషన్ అయితే సెంట్రల్కి, స్టేట్కి, రెండింటికి పనిచేస్తుంది. బుక్స్ చెప్తా, మీ దగ్గర ఉంటే చదువుకోర్రి, లేకపోతే కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెచ్చుకొని చదువుకోర్రి. చదువుకుంటే నెక్స్ట్ ఇయర్ 2025లో నోటిఫికేషన్స్ వస్తే మనం అప్లై చేసుకుంటే ఆ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ పనిచేస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తాయి. స్టేట్ కాకుండా సెంట్రల్ కూడా పనిచేస్తాయి. మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేస్తే రాసుకోనికి పనిచేస్తుంది. సిలబస్ మొత్తం అదే ఉంటుంది, అదే అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది, అదే జీకే ఉంటుంది, జిఎస్ ఉంటుంది, అదే ఇంగ్లీష్ ఉంటుంది, వేరే ఏం చేంజ్ ఉండవు. సో బేసిక్స్ చెప్తున్నా స్టార్టింగ్. మినిమం నార్మల్గా ఏ బుక్స్ వాడనో ఆ బుక్స్ తెచ్చుకొని చదువుకుంటా అంటే చదువుకోరి, ఓకేనా. సో బుక్స్ గురించి వీడియో చేయమంటారు కాబట్టి ఈ వీడియో బుక్స్ గురించే. ఈ బుక్స్ మినిమం బేసిక్స్ ఇవి తెచ్చుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోరి. ఆల్రెడీ మీ సీనియర్స్ ఉంటారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ బుక్స్ తెచ్చుకుంటారు. కానీ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంతవరకు ఏ బుక్స్ కొనుక్కోకుండా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో. అండ్ ఆల్రెడీ ప్రిపరేషన్ వాటిలో కూడా మన యూజ్ అవుతుంది. సో బుక్స్ గురించి నార్మల్గా నేను ప్రిఫర్ చేసే బుక్స్ ఈ బేసిక్స్ ఇవన్నీ. నార్మల్గా ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుపెట్టిన నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినావు అనుకుంటే ఈ బుక్స్ అనేవి మ్యాండేటరీ ఉండాలి. ఆ బుక్స్ చెప్తా, తెచ్చుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని చదువుకోర్రి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఆ బుక్స్ చెప్తా, కంపల్సరీ విని చూసుకోర్రి. అండ్ నెక్స్ట్ ఇయర్ 25 ఎండ్ వరకైనా కంపల్సరీ నోటిఫికేషన్స్ అయితే పెడతారు. 26లో మీ పీజీ అయిపోయేసరికన్నా కంపల్సరీ ఎగ్జామ్స్ అయిపోతాయి, ఎగ్జామ్స్ పెడతారు. అందుకే ప్రిపరేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్స్ తెచ్చుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయి పీజీ సెకండ్ ఇయర్ అయిపోయేసరికి 26లో మీ పీజీ అయిపోయేసరికన్నా కంపల్సరీ జాబ్ కొడతారు. పీజీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పట్టిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా 25, 26లో సెట్ అవ్వచ్చు మనం, కరెక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే. సో ఓకే, మరి బుక్స్ అయితే చూడరి. హిస్టరీ బుక్, ఇండియన్ హిస్టరీ బుక్. సో ఇది భారతదేశ చరిత్ర, సీనయ్య సారు రాసింది, సీనయ్య సారు. పబ్లికేషన్ వచ్చేసి విన్నర్ పబ్లికేషను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకుంటా అనుకుంటే ఇది బేస్డ్ ఆన్ న్యూ ఎన్సీఆర్టీ ఉంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐపీసీ, జేఎల్డీఎల్ అన్నిటికీ పనిచేస్తుంది. మోస్ట్లీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ సీనియర్ సార్ బుక్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. అండ్ ఇండియన్ హిస్టరీ బుక్ ఇది స్టేట్కి పనిచేస్తుంది, సెంట్రల్కి కూడా పనిచేస్తుంది. ఎందుకంటే స్టేట్లో అయినా సెంట్రల్ అయినా ఇండియన్ హిస్టరీ కంపల్సరీ చదవాలి కాబట్టి. సో తీసుకుంటే ఈ బుక్ తీసుకోరు, విన్నర్ పబ్లికేషన్ అన్న ఇస్తారు, లేదంటే సీనియర్ సార్ బుక్ అన్న ఇస్తారు. నెక్స్ట్ ఇది అబ్దుల్ కరీం బుక్, ఇది కూడా ఇండియన్ హిస్టరీ బుక్కే. ఇంతకుముందు చెప్పిన సీనియర్ సార్ బుక్ అనేది కొంచెం డెప్త్ బాగుంటుంది. సో అందులో మీరు అది వద్దు అనుకుంటే అది కొంచెం పెద్ద ఉంటుంది బుక్. సింపుల్గా ఉండాలి అనుకుంటే మాత్రం అబ్దుల్ కరీం బుక్ చిన్న ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, మ్యాక్సిమం కవర్ చేస్తుంది. కానీ సీనియర్ సార్ బుక్లో బాగా డెప్త్ ఎక్కువ ఉంటుంది. సో 2 బుక్స్లలో ఏదో ఒకటి తీసుకోర్రి. మీరు పోయి బుక్ స్టాల్లో చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటోళ్ళు ఎస్ఎల్ఎన్ బుక్ సెంటర్ ఉంటుంది, మీకు
హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఉస్మాన్ యూనివర్సిటీ వెనుక ఎస్ఎల్ఎన్ బుక్ సెంటర్ అంటే ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే మీకు అక్కడ బుక్ స్టార్ ఉంటుంది. ఇక మిగిలిన ఎక్కడెక్కడైతే యూనివర్సిటీలు ఉన్నారో ఉస్మానియా కాకుండా వేరే వాళ్ళు కంపల్సరీ మీ యూనివర్సిటీ దగ్గర బుక్ స్టాల్స్ ఉంటాయి, వెళ్ళి తీసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ప్రభాకర్ రెడ్డి సార్ పాలిటీ బుక్, భారత రాజకీయ వ్యవస్థ. సో పాలిటీ బుక్ కూడా గ్రూప్స్కి కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్. పాలిటీ అనేది సేమ్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా దానికైనా దీనికైనా పనిచేస్తుంది. పాలిటీ బుక్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకో బుక్ కూడా ఉంది, ఇది విన్నర్ పబ్లికేషన్ది. ఇది కూడా విన్నర్ పబ్లికేషనే, కృష్ణ ప్రదీప్ సార్ బుక్. ఇది కూడా పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఈ బుక్ అయినా పర్లేదు, ఆ బుక్ అయినా పర్లేదు, రెండు బుక్లలో ఏదైనా పర్లేదు, రెండు సేమే ఉంటే రెండు కవర్ చేస్తుంది బుక్స్. సో ఏ బుక్ అయినా ఏదో ఒక్క బుక్ తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా చదవాలి. ఏ పబ్లికేషన్ ఏదో ఒక పబ్లికేషన్ మ్యాక్సిమం అన్నిట్లలో సేమ్ ఉంటాయి. ఏదో ఒక పబ్లికేషన్ తీసుకొని దాన్ని పిన్ టు పిన్ చదువుకోరు, ఏదో ఒక్కదాన్ని ఫాలో కావాలి. ఆ తీసుకున్న ఒక బుక్ని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు నీట్గా క్లీన్గా అన్నీ చదువుకోరు అంతే. రెండు బుక్స్ తీసుకోకుండా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోరు. నేను రెండు చెప్తున్నా, ఏదో ఒకటి మీకు నచ్చింది తీసుకొని దాన్ని పిన్ టు పిన్ చదువురు. నెక్స్ట్ వచ్చేసి ఈ జాగ్రఫీ, ప్రపంచం, భారత మరియు తెలంగాణ, రమణరాజు సార్ది. సో చాలామంది వాడతారు ఈ బుక్, రమణరాజు సార్ జాగ్రఫీ అనేది. సో ఇది ఒకటి. ఇంకొకటి ఇది కూడా జాగ్రఫీ బుక్కే, మనకి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ విన్నర్ పబ్లికేషను. సో ఇది కూడా జాగ్రఫీ చూసుకోరు. ఇక్కడ చూసుకోరు, ఇండియా ఉంది, వరల్డ్ ఉంది, ఇక్కడ ఏపీ ఉంది. ఏపీ కాకుండా తెలంగాణ నార్మల్గా చూసుకోరు జాగ్రఫీ. మన తెలంగాణలో తెలంగాణ, ఏపీ వాళ్ళు అయితే ఏపీ. సో జాగ్రఫీ బుక్ విన్నర్ పబ్లికేషన్కి ఇది కూడా చూసుకోవచ్చు. ఇదన్నా అదన్నా ఏదో ఒకటి, రెండు చెప్తున్నా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోరు. మీరు రెండు బుక్స్ చూసి మీకు ఏదైనా నచ్చితే అది తీసుకోరు. ఇప్పటివరకు మాట్లాడుకుంది పాలిటీ బుక్, లేదంటే హిస్టరీ బుక్, లేదంటే జాగ్రఫీ బుక్. పాలిటీ అయినా, ఇండియన్ హిస్టరీ అయినా, జాగ్రఫీ అయినా ఈ స్టేట్కి సెంట్రల్కి అన్నిటికీ పనిచేస్తాయి. కానీ ఇప్పుడు తెలంగాణ బుక్ పిఎన్ఆర్ పబ్లికేషను. సో నవీన్ రెడ్డి పైలా ఈసారి కూడా మనకి ఎంఎస్సీ చేసిండు. ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ తహసీల్దార్, ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్, పిహెచ్డీ కూడా కంప్లీట్ అయింది ఉస్మానియాలోనే. సో మంచిగా ఉంటుంది బుక్. చాలామంది ఇప్పుడు ఇది కూడా వాడుతారు. ఇందులోనే హిస్టరీ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది, అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. సో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఆర్ట్ అండ్ కల్చర్ అన్నీ ఒకే బుక్లా పెట్టిండు. సో ఈ బుక్ అనేది కొన్ని వేల మంది స్టూడెంట్స్ యూజ్ చేసారు మొన్నటి వరకు. మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను నార్మల్గా. ఈ బుక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే అవసరం లేదు. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేస్తాయి, కానిస్టేబుల్, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అటెంప్ట్ చేస్తా అనుకున్నారో, సో వాళ్ళకి మాత్రం పిఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఇందులోనే తెలంగాణ హిస్టరీ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. సో వేరే పెద్ద బుక్స్ కొనేదానికంటే ఫస్ట్ బుక్ తీసుకోరు. ఈ బుక్ తీసుకొని ఇది కంప్లీట్ చేస్తే ఇది ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే తర్వాత హిస్టరీకి సెపరేటు, తెలంగాణ మూమెంట్కి సెపరేట్ తీసుకోవచ్చు. సో కానీ ఇందులో ఆల్ ఇన్ వన్, ఇందులోనే హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ, ఇందులోనే తెలంగాణ మూమెంట్ ఉంటుంది, ఇందులోనే ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకోరు. ఇక్కడ చూడండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్. సో అన్నిటికీ పనిచేస్తుంది, మంచిగా ఉంటుంది బుక్. నెక్స్ట్ ఎంసీ రెడ్డి పబ్లికేషన్ బుక్. ఎంసీ రెడ్డి పబ్లికేషన్ బుక్ మనకి ఇది 2 సార్లు అది ఉంటుంది. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ బుక్ కంపల్సరీ ఉండాలి. ఇది స్టేట్కి, సెంట్రల్కి అన్నిటికీ పనిచేస్తుంది. మనకి జనరల్ సైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్టులు చదవాల్సిందే. 3 ఇదే బుక్లో ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ బుక్ కూడా కంపల్సరీ తీసుకోరు. సో కరెంట్ అఫేర్స్కి సంబంధించిన బుక్ అయితే షైన్ ఇండియా. ఎవరైనా సరే 99% అందరు షైన్ ఇండియా అనే వాడతారు. ఇక్కడ చూడండి, డిసెంబర్ 2024 ఉంది. దీని మీనింగ్ ఏంటంటే నవంబర్ మంత్ కరెంట్ అఫేర్స్ మొత్తం డిసెంబర్ 2024 బుక్లో ఉంటాయి. ఈ డిసెంబర్ 2024 బుక్కు సంబంధించింది ఇది. డిసెంబర్ 2024 అంటే నవంబర్ మంత్ మొత్తం కరెంట్ అఫేర్స్ మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్లో బుక్ వస్తుంది అన్నట్టు. డిసెంబర్ 2024. సో దీని మీద మంత్ డిసెంబర్ ఉంది కదా అని, ఇది ఈ మంత్ డిసెంబర్ కదా, ఇంకా డిసెంబర్ అయిపోలేదు కదా అని ఏమి ఉండదు. ఇప్పుడు ఈ డిసెంబర్ 2024 అంటే దీని ముందు మంత్ ఏది నవంబర్. సో నవంబర్ కరెంట్ అఫేర్స్ అని బుక్లో ఉంటాయి. ఇట్లా ఎవ్రీ మంత్ కంపల్సరీ బుక్ రిలీజ్ అవుతుంది షైన్ ఇండియా. మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో మనం ఈ బుక్ తీసుకోవాలి. షైన్ ఇండియా ఎవ్రీ మంత్ బుక్ తీసుకొని మనం చూసుకోవాలి. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అన్ని కరెంట్ అఫేర్స్ ఇందులోనే కవర్ అవుతాయి. ఈ ఒక్కటి బుక్ ఫాలో అయితే సరిపోతుంది. ఎవ్రీ మంత్, ఈ మంత్ అయిపోయిన తర్వాత మనకి షైన్ ఇండియా బుక్ వస్తుంది. ఎవ్రీ మంత్ అయిపోయిన తర్వాత మంత్కి షైన్ ఇండియా బుక్ వస్తుంది కరెంట్ అఫేర్స్కి. సో ఈ బుక్ ఫాలో అయితే మీకు మొత్తం కవర్ అయిపోతాయి. సో కంపల్సరీ దీన్ని ఫాలో కారు. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి చూసుకుంటే, ఈ మ్యాథ్స్ అనేది ఎస్పెషల్లీ గ్రూప్ 4 లెవెల్ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ 4లో 300 మార్కులు ఉంటాయి, అలా 150 మార్కులకి మొత్తం మ్యాథ్సే ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుంది, ఎస్ఐపిసి ఉంటుంది, ఎస్ఐపిసి పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ కూడా కంపల్సరీ మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్. సో చందన్ లాజిక్స్ యాప్ ఉంటుంది, యాప్లో మీరు కోర్సు తీసుకోవచ్చు. సో చాలా మంచిగా ఉంటుంది. ఒకప్పుడు నేను తీసుకున్న ఈ కోర్సు
ఎక్సలెంట్ చెప్తాడు. యూట్యూబ్లో కూడా చందన్ లాజిక్స్ అని కొడితే మీకు అర్థమెటిక్ క్లాసులు వస్తాయి. మంచిగా ఉంటుంది క్లాసు. ఆ క్లాసులు తీసుకోవచ్చు ఆన్లైన్లో, లేదంటే బుక్ కూడా నార్మల్గా మార్కెట్లో దొరుకుతుంది. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. అర్థమెటిక్ క్లాసు బైలింగ్వల్, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, రెండు మిక్స్ చేసుకుంటూ చెప్తాడు. సో అది అన్నట్టు మంచిగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి చూడండి, నచ్చితే తీసుకోండి అర్థమెటిక్కి సంబంధించి. అండ్ ఇది కూడా ఐరైస్ అకాడమీ అని ఉంటుంది. ఐరైస్ అర్థమెటిక్ క్లాస్ నోట్స్. ఇది కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి యూజ్ అవుతుంది. నార్మల్గా బ్యాంకింగ్, మన ఎస్ఎస్సికి సంబంధించి, రైల్వేకి సంబంధించి మంచిగా యూజ్ అవుతుంది. ఈ బుక్ కూడా చూసుకోరు. ఇంతకుముందు చందన్ లాజిక్స్ చెప్పిన అది కానీ, లేదంటే అర్థమెటిక్, ఐరైస్ కానీ, రెండిట్లలో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. సో రెండిట్లలో మంచిగానే ఉంది. నేను 2 బుక్స్ వాడిన, 2 బుక్స్ చూసిన. మీకు రెండిట్లలో మీకు ఏది నచ్చితే అది తీసుకోరు అర్థమెటిక్కి. రీజనింగ్ పుప్పల్ శివాజీ బుక్ నా దగ్గర ఉంది. రీజనింగ్ అనేది నార్మల్గా మనము బుక్ తీసుకొని చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. దానికి సెపరేట్ ఏమి ఉండదు. యూట్యూబ్లో కూడా క్లాసులు దొరుకుతాయి. రీజనింగ్ ఉప్పల్ శివాజీ రీజనింగ్ నా దగ్గర ఉంది. మంచిగా ఉంటుంది బుక్. అన్ని టాపిక్స్ కవర్ అయితే. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఈ అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. అలాగే గ్రూప్ 4లో మ్యాథ్స్ ఉంటుంది. గ్రూప్ 1, 2, 3లో ఉండదు కానీ అంతగానం. గ్రూప్ 4లో ఒక పేపరే ఉంటుంది. సో గ్రూప్ 4కి సంబంధించిన వాళ్ళు కానీ తీసుకోవాలి. రైల్వే సైడ్ ట్రై చేసేటోళ్ళు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సైడ్ రాసేటోళ్ళు కానీ కంపల్సరీ తీసుకోవాలి. అర్హెంట్ ఎస్పీ బక్షి బుక్, ఆబ్జెక్టివ్ జర్నల్ అనేది. ఇది ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే, ఇంగ్లీష్ అనేది గ్రామర్ ఇంపార్టెంట్ కంపల్సరీ దేనికైనా కానీ. ఇంగ్లీష్ గ్రామర్ బుక్ మన దగ్గర ఒకటి పెట్టుకోవాలి. సో యాంటోనిమ్స్ కానీ, సినోనిమ్స్ కానీ, మీనింగ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సో దానికి సంబంధించిన అన్నీ ఈ బుక్లో ఉంటాయి. ఈ బుక్ ఒకటి మీ దగ్గర పెట్టుకుంటే బెటర్. సో అందుకే సజెస్ట్ చేస్తున్నా ఇంగ్లీష్ గ్రామర్ బుక్. ఇది కూడా తీసుకోరి. ఇప్పటివరకు చెప్పిన అన్ని బుక్స్ నార్మల్గా పనిచేసేటి. మీకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా, అవి పనిచేస్తాయి. కాంపిటేటివ్ ఫీల్డ్ ఉండే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుకున్న బుక్స్ అనేవి ఉండాలి. సో మీరు ఎవరైతే ఇప్పుడు క్యాంపస్కి వచ్చారో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, 2025లో నోటిఫికేషన్స్ ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్. మంచిగా ప్రిపేర్ అయితే కంపల్సరీ 2025 కానీ 26 కానీ 2 ఇయర్స్లో జాబ్ వేసుకొని పోవచ్చు. ఓకేనా? సో బుక్స్కి సంబంధించింది వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా.